హాయ్ గైస్, వెల్కమ్ టు ది డ్రీమ్ టాకీస్. మీరు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటున్నారా? రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చిన 5 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. ఈ సినిమాలు ఎలా ఉన్నాయో మీ కామెంట్ తెలియచేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా. ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా చేశారు. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి హత్య జరుగుతుంది. ఈ హత్య ఎవరు చేశారో అక్కడి పోలీసులు కనిపెట్టలేకపోవడంతో ఆ ఊరి జనాలకి కోపం వస్తుంది. దానితో ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ కి అప్పగిస్తారు. వీళ్ళు అమాయకుడైన అజయ్ ని ముద్దాయని అరెస్ట్ చేస్తారు. అతన్ని టార్చర్ చేయడంతో నేరాన్ని ఒప్పుకుంటాడు. అజయ్ గురించి నిజం తెలిసిన లాయర్ హన్నా ఈ కేసుని టేకప్ చేస్తుంది. పెద్ద మనిషిని హత్య చేసింది ఎవరు? పోలీసులు అజయ్ ని ఎందుకు ఇరికిస్తారు? హన్నా కోర్టులో అజయ్ ని నిర్దోషి అని నిరూపిస్తుందా లేదా అనేది తెలియాలంటే వ్యూహం అనే సినిమా చూడాలి. IMDb రేటింగ్ 6.9 గా ఉన్న ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన బ్రూటల్ థ్రిల్లర్ సినిమా. మన చరిత్రలో ఉన్న కొందరు దౌర్జన్యాలను మనకు తెలియచేసేలా చేసింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ మాత్రం ఆలీఖాన్ చేతిలో రాచరిక పాలనలో ఉండేది. వీళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశంలో కలవకుండా హిందూ ప్రజలపై మారణహోమం చేస్తారు. దీన్ని సహించని కొందరు ధైర్యవంతులైన ప్రజలు వీళ్లపై ఎలా తిరగబడతారు? దేశాన్ని ఏకం చేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది తెలియాలంటే రజాకార్ అనే సినిమా చూడాలి. IMDb రేటింగ్ 7.3 గా ఉన్న ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. సూరి చిన్నతనంలో ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన అన్న శివని వెతుకుతూ పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు. స్మగ్లింగ్ ముఠాని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. ఈ ముఠా లీడర్ శివ అని తెలిసి సూరిని తన అన్నని కాపాడుకోవడానికి స్పైగా శ్రీలంకకు పంపిస్తారు. చాలా ప్రమాదకరమైన దీవిలో ఉండే ఈ ముఠాలోకి శివ ఎంటర్ అవుతాడు. దాని తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఆ దీవిలో ఉన్న వాళ్ళ లక్ష్యం ఏంటి? సూరి ఎవరు అనేది శివకి తెలుస్తుందా? చివరికి అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే కింగ్డమ్ అనే సినిమా చూడాలి. IMDb రేటింగ్ 6.0 గా ఉన్న ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమా. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో గీత తన అక్క వైజయంతి దగ్గర పెరుగుతుంది. వైజయంతి ఒక లాయర్, భర్తతో విడిపోయి ఉంటుంది. ఒకరోజు వైజయంతి అర్జెంట్ పని మీద ఢిల్లీకి వెళ్తూ పిల్లల్ని గీత దగ్గర వదిలి వెళ్తుంది. ఆ పిల్లలను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం గీత అక్కకి చెప్పకుండా ఎలాగైనా పిల్లల్ని కనిపెట్టాలి అని ట్రై చేస్తుంది. అసలు ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకోసం చేస్తారు? గీత పిల్లల్ని కాపాడుతుందా లేదా అనేది తెలియాలంటే బటర్ఫ్లై అనే సినిమా చూడాలి. IMDb రేటింగ్ 5.4 గా ఉన్న ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ తెలుగులో వచ్చిన గజిబిజి గందరగోళం థ్రిల్లర్ సినిమా. ప్లాస్టిక్ సర్జన్ అయిన రాజ్ మహతి అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. రాజ్ని మాయ అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటుంది. రాజ్ పెళ్లి మాయకి బాధ కలిగిస్తుంది. దానితో రాజు లైఫ్ లోకి సడన్ గా మాయ ఎంటర్ అవుతుంది. వీళ్ళ లైఫ్ లో ఒకరోజు జరిగిన ఇన్సిడెంట్ వలన ముగ్గురి జీవితాలు అనుకోని మలుపు తిరుగుతాయి. వీళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? రాజ్, మహతి, మాయ ముగ్గురు లైఫ్ చివరికి ఏమవుతుంది అనేది తెలియాలంటే ముఖ చిత్రం అనే సినిమా చూడాలి. IMDb రేటింగ్ 6.4 గా ఉన్న ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా రీసెంట్ గా అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.